సర్పంచ్ల పదవి కాలం అయిపోయి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. కార్యదర్శులే పంచాయతీ ఆఫీసులకు వచ్చి ఊర్లలో పనులు చేస్తున్నారు. పన్నులు వసూలు చేసుడు, పథకాలు ప్రజలకు వచ్చేటట్టు చూసుడు, ఇంకా అదో పని ఇదో పని చేస్తున్నారు. కానీ సర్పంచ్ కుర్చీలే అంతటా ఖాళీ ఉన్నాయి. కానీ ఒక గ్రామ పంచాయతీకి మాత్రం కొత్త సర్పంచ్ సాబ్ వచ్చిండు. మరి ఆయన ఎవరనేది, ఏం పని చేస్తున్నాడు అనేది ఒకసారి చూద్దాం పారి. నమస్తే సర్పంచ్ సాబ్, మంచిగా నిద్రపోతున్నావు కదా. ఎన్నికలు లేకుండానే జనం ఓట్లు వేయకుండానే ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే సర్పంచ్ అయినావు. నీకు రందారావు సా మంచిగా పొదుగాలు వచ్చి కూర్చీలో వండుకుంటావు. ఇందిరామిన్లు కావాలనని, పింఛన్లు ఇవ్వాలనని, సర్కార్ నుంచి రావాల్సిన పథకాలు వస్తలేవని జనం అడుగుతున్నారు. నువ్వేమో దర్జాగా కూర్చీలో వన్నావు. నీకెట్లా న్యాయం అవుతుంది కుక్క సర్పంచ్ గారు? లేండ్రి, లేచి బయటికి రాండ్రి. మురికి కాల్వ ఇంటి ముంగట వాడుతాంది, బాగా వాసన వస్తుందని పబ్లిక్ తిడుతుండ్రు. జర అది సాఫ్ చేయించిండ్రి సారు. ఊరు మీద ఏమన్నా కోపం ఉంటే తర్వాత చూసుకోండి గాని జర బయటికి రాండ్రి సారు అని బతిలాడుతున్నారు నిర్మల్ జిల్లా ధర్మాజిపేట గ్రామ పంచాయతీ పబ్లిక్. కుక్క సర్పంచ్ గారిని ఆ ఊరోళ్ళు ఎంత చెప్పినా ఇంటలేడు కుక్క సర్పంచ్ గారు. నేను ఇక్కడ నుంచి లేవా, మళ్ళా కొత్త సర్పంచ్ వచ్చేదాకా నేనే పర్మనెంట్ సర్పంచ్ని, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టు కూర్చున్నాడు కుక్క సర్పంచ్. మరి ఆ కుక్క మాత్రం ఏం చేస్తుంది? సర్పంచ్ సీటు ఖాళీగా ఉన్నప్పుడు వద్దనేటోళ్ళు లేరాయే, వచ్చి చూసేటోళ్ళు లేరాయే. అందుకే దాని ఇష్టారాజ్యంగా అయింది ధర్మాజిపేటలా. నేనే అన్ని అన్నట్టు చేస్తున్నది. ఇగో ఇట్లుంది సర్పంచ్ పదవుల పరిస్థితి తెలంగాణలో. ఎన్నికలు ఎప్పుడో తెలియదాయే, ఎప్పుడు పెడతారో గ్యారంటీ లేదాయే. అందుకే కుక్కలదే రాజ్యమైంది తెలంగాణ ఊర్ల పొంటి. కాంగ్రెస్ సర్కార్ చేయబట్టి కుక్కలకు కూడా మంచి మంచి రోజులు వస్తున్నాయని అంటుర్రు. ఇది చూసిన పబ్లిక్ ఇప్పుడు. మొన్ననే చెప్పుకున్నాం కదా, మన హైదరాబాద్ లో జరుగుతున్న అందాల పోటీలు ఆఖరి ఘట్టానికి వచ్చేసినాయని. రేపటితోని ఎవరు గెలుస్తారో బయటపడుతుంది. ఇన్నొద్దులు జరిగిన పోటీలు ఒకెత్తు అయితే, రేపు జరగబోయే పోటీలు ఇంకో ఎత్తు. మరి గా పనులు ఏడదాకొచ్చినాయి? గెలిచిన వాళ్ళకు విన్నింగ్ గిఫ్ట్ ఎంత? పైసలే కాకుండా ఇంకేమన్నా ఇస్తారా? ఎట్లనో ఆడదాకా పోం కాబట్టి ఈ వార్త చూసి పురాగార్చుకుందాం పాండ్రి. తెలంగాణలో అవుతున్న అందాల పోటీలకు ఆఖరి రోజు రానే వచ్చింది. 3 వారాల సంది రికాం లేకుండా అవుతున్న ఈ పోటీలు మే 31తో నడిచిపోతాయి. శనివారం హైటెక్స్ లో ఉన్న కన్వెన్షన్ సెంటర్లో అవుతున్నాయి ఈ పోటీలు. ఇందుకోసం డెకరేషన్లు, ఫుడ్, స్టేజీలు, డీజేలు, సెలబ్రిటీలు, పెద్ద పెద్దోళ్ళు, అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే జోరుదారుగానే అవుతున్నాయి ఏర్పాట్లన్నీ. ఈ పోటీలను 150 దేశాలలో లైవ్ టెలికాస్ట్ చేస్తారట ఆ రోజు. మరి ఇంత జోరుగా సాగుతున్న ఈ పోటీల గెలిచిన వాళ్ళకు గిఫ్ట్ ప్రైజ్ ఎంత అనుకుంటుర్రు? ఏం తక్కువ 8,50,00,000 ఇస్తుర్రట. ఈ పోటీకి సంబంధించి ఫైనల్ రౌండ్స్ అన్ని మస్తు కష్టంగా పెడతారట. ఉత్త అందంతోనే కాకుండా మైండ్ తోని కూడా సమాధానం చెప్పాల్సి ఉంటదంట. మరి మిస్ వరల్డ్ 2025 పోటీల గ్రాండ్ ఫైనల్లో ఏ అందగత్తె గెలుస్తుంది? ఎవరు కిరీటాన్ని దక్కించుకుంటారు? ఏ దేశానికి మంచి పేరు వస్తుంది? దునియాలున్న పెద్ద పెద్ద దేశాలను కాదని మన హైదరాబాద్ లో పెట్టిన ఈ పోటీల వల్ల తెలంగాణకు ఎసొంటి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి తెలవాలనంటే ఇన్ని రోజులు ఆగినట్టే రేపు ఒక్కరోజు ఆగితే చాలు. ఏమంటారు మరి?